హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో చేపల వేపుడు తయారు చేస్తున్నామండి. చూడండి, చేప ముక్కలను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని దీనిలో ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసుకొని ఇలా వేయించుకోవాలండి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఈ ఫ్రై కోసం మందంగా ఉన్న మూకిడి తీసుకుంటే బెటర్ అండి. ముక్క అడుగు అంటకుండా మనం వేసిన ఆ కొద్ది నూనెతోటే మొత్తం క్రిస్పీగా ఈ చేపల వేపుడు వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. కానీ దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే వేయకూడదండి, లాస్ట్లో వేసుకోవాలండి. లేదంటే ముక్క గిన్నెకి పట్టేస్తుందండి. మనకి క్రిస్పీగా రాకపోగా మళ్ళీ ముక్క విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు లాస్ట్లో కావాలంటే వేసుకోండి. ఫస్ట్ అయితే ఉప్పు, కారం, పసుపు వేసి ఆయిల్ వేసి ఇలా వేయించుకొని ఒకసారి ఒకవైపు బాగా వేగాక క్రిస్పీగా వేగాక నెక్స్ట్ వేరే సైడ్కి తిప్పుకొని వేయించుకోవాలండి. ఒక సైడ్ నేను తిప్పాను చూడండి. దీన్ని ఇలా పెట్టేసి మళ్ళీ మూత పెట్టి వేయించుకోవాలండి. మూత పెట్టేసాను చూడండి. ఒక 1-2 మినిట్స్ ఇట్లా బాగా వేగిందా లేదా అని ఒక ముక్క తిప్పి చూసుకుంటే తెలుస్తుందండి. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చండి. చూడండి, ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఒకసారి చేసుకున్నానండి. మనం మామూలుగా కర్రీ వండినా కూడా ఇలాగే ఎక్కువసార్లు తిప్పకూడదండి. ఈ ముక్కలు తిప్పడం వల్ల త్వరగా చితికిపోతాయండి. దానివల్ల మనం ఎంత తక్కువ ఇలా గరిటెతో తిప్పితే అంత మంచిది. మనం పీస్ అలాగే ఉంటుంది, ఫ్రై పీస్. చూడండి, వేడి వేడి చేపల వేపుడు రెడీ అయిందండి. దీనిలోకి కొద్దిగా గరం మసాలా వేసుకొని సర్వ్ చేసుకుంటే చేపలు క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మనం కార్న్ఫ్లోర్తో చేసినట్టే ఉంటాయి, కానీ మనం ఇందులో ఏం వేయలేదు, ఉప్పు, పసుపు, కారం తప్ప. చూడండి, ఇలా ట్రై చేయండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా తక్కువ, హెల్దీ. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.